ఎంతో రుచిగా ఉండేటువంటి ముల్లంగి సాంబార్ కోసం ముందు పోపు చేసేసుకుంటామండి. ఒక బాణాలు పెట్టేసుకొని దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్, కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి డబ్బులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ధనియాలు వేసుకుని చక్కగా ఫ్రై అవనిచ్చి దాంట్లో టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని వెంటనే కట్ చేసుకుని వెజిటబుల్స్ యాడ్ చేసేసుకుంటాం. ఉల్లిపాయ చిలుకలు, పచ్చిమిర్చి చిలుకలు, టమాటా చిలుకలు, ముల్లంగి రౌండ్ గా కట్ చేసుకుని యాడ్ చేసేసుకుంటాం. మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని కొంచెం కొత్తిమీర కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం అండి. ఇప్పుడు మొత్తం అంతా ఒక్కసారి మంచిగా మిక్స్ చేసేసుకుంటాము. మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక గ్లాస్ నీళ్లు వేసేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసి కరెక్ట్ గా 5 to 6 మినిట్స్ మనం ఉడికించుకుంటామండి. ఆఫ్టర్ 5 మినిట్స్ ముల్లంగి మనకి ఆల్మోస్ట్ ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఉడికించి మీద పెట్టుకున్నటువంటి పప్పుని యాడ్ చేసేసుకున్నాం. అదేవిధంగా ఒక చిన్న కమలా సైజు చింతపండు నానబెట్టుకుంటాం అనమాట. దాని నుంచి తీసిన గుజ్జు, అదేవిధంగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుంటాం. రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని ఒక 5 నిమిషాల పాటు